ఓం శాంతి. పిండి కొద్ది రొట్టె, కర్మ కొద్ది ఫలము అంటారు. ఎటువంటి కర్మలు చేస్తారో ఆ కర్మలకు తగ్గ ఫలం తప్పకుండా లభిస్తుంది. ఏ విత్తనము నాటుతారో అటువంటి వృక్షమే, అటువంటి ఫలమే లభిస్తుంది. చెడు కర్మలకు మంచి ఫలం తాత్కాలికంగా కనిపించినా చివరకు చేసిన కర్మకు తగ్గ ఫలితం తప్పక సిద్ధిస్తుంది అంటారు కదా. 1000 ఆవుల మందలో దూడ తన తల్లిని గుర్తుపట్టినట్లుగా కర్మ ఫలితం కూడా గుర్తుంచుకొని వెతుక్కుంటూ మన వద్దకు వస్తుంది. అందుకే కర్మల గుయ్యగతి దాత పరమాత్ముడు చెప్తారు, గతంలో చేసిన చెడు కర్మలకు పశ్చాత్తాపము చెంది ఇక ముందు పుణ్యకర్మలే చేస్తూ ముందుకు వెళ్ళండి. పాపభారం నశించి పుణ్యఫలం దక్కుతుంది. మంచి చేసేవారికి ఎల్లప్పుడూ మంచి, చెడు చేసేవారికి ఎప్పటికైనా ఏనాటికైనా దాని ఫలితం అనుభవించక తప్పదు. మంచికి మంచి ఫలం, చెడుకి చెడు ఫలం. ఓం శాంతి.